హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు కాకరకాయ తోటి ఉల్లికారం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు. సో ఇది సాంబార్లోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళిపోదామా. పావు కేజీ కాకరకాయలు తీసుకున్నా. వీటిని కొద్దిగా ఇట్లా పైనుంచి ఇట్లా తీసుకోవాలి, లైట్గా తీసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా మధ్యలో కట్ చేసుకొని కొద్దిగా ఇలా మధ్యలో కట్ చేసుకొని ఈ గింజలు తీసేయాలి. మరీ మొత్తం తీసేయకుండా లైట్గా ఇలా తీసేస్తే అయిపోతుంది. సో అన్నిటికీ ఇట్లనే చేసుకోవాలి. సో కాకరకాయలన్నీ కట్ చేసుకున్నా. నెక్స్ట్ కడాయి పెట్టేసిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత కాకరకాయలు ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్లో ఒక మిక్సీ జార్లో 4 ఆనియన్స్ తీసుకోవాలి, మీడియం సైజు. నెక్స్ట్ అందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. సో వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ముందే రుబ్బి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. సో మనకైతే ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది పేస్ట్. ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. మనం ఎంత తింటే అంత కారం యాడ్ చేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఇందులో కాకరకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ స్టఫ్ అనేది, ఈ మసాలా స్టఫ్ అనేది కాకరకాయలకు పట్టించాలి. సో ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.